హాయ్ గైస్, నేను అఫీషియల్గా ఇరుముడి టీం నుంచి మనం ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్న సాంగ్ గురించి రిలీజ్ చేశారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. మల్లెపూల పలకి బంగారు పలకి నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు విని ఉంటే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సాంగ్ విషయానికి వెళ్ళిపోతే నాకు డిసప్పాయింటింగ్ ఉంది. ఈ సాంగ్ వినగానే నాకు డిసప్పాయింటింగ్ ఉంది. వాయిస్ చేంజ్ అయిపోయింది. ఆ సాంగ్కి ఈ సాంగ్కి ఒకటే సింగర్. అది ఎప్పుడో రిలీజ్ అయింది కదా, ఇది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. వాయిస్ మారింది ఖచ్చితంగా. మన దాంట్లో డిసప్పాయింట్ అవ్వాల్సింది ఏం లేదు. సాంగ్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. జీవి ప్రకాష్ అయితే చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సాంగ్కి. ఎస్పెషల్లీ ఈ మూవీకి కూడా ఇస్తాడు, చాలా బాగా ఇస్తాడు. మనం మూవీ రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఈ సాంగ్లో అయితే రవితేజ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లో ఉంది. నిజంగా ఒక అయ్యప్ప భక్తుడు ఎలా మాలేసుకొని స్వామి దగ్గరికి వెళ్తాడో సేమ్ అలాగే ఉంది. డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారు, చాలా న్యాచురల్గా ఉంది. ఒక అయ్యప్ప భక్తుడు ఎలాగ వేస్తాడో వాళ్ళ స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు సేమ్ అలాగే వేశారు. పీక్ లెవెల్లో నటించారు. చూద్దాం మూవీలో ఎలాగ చేస్తారు అనేది. చెప్పక్కర్లేదు రవితేజ గారి గురించి, పర్ఫార్మెన్స్ గురించి. ఈగర్లీ వెయిటింగ్ ఆ మూవీ కోసం, ఎస్పెషల్లీ ఈ సాంగ్ కోసం. ఒకవేళ మీరు వినుంటే ఎలా ఉందో కామెంట్ చేసింది మన కామెంట్ బాక్స్కి వచ్చేసి. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా, నిన్న జీవి ప్రకాష్ గారు రిలీజ్ ఈవెంట్లో ఇంకో విషయం చెప్పారు. ఈ సాంగ్ డీజే వర్షన్ కూడా థియేటర్లో ప్లే చేస్తారంట. చూద్దాం అప్పుడు థియేటర్లో ఎలా ఉంటుంది ఆ డీజే వర్షన్. ఐ ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం, ఈ సాంగ్ కోసం ఎస్పెషల్లీ. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.